Hi children, I am BV Sudhamani, social teacher, KGBV, Kajipeta, Kadapa district. Okay children, in previous class we discussed the lesson Forest Part 1. Under this lesson, 6 key concepts, but we learn only 3 concepts. First one, climatic regions, concept of forest, third one, types of forest. In this lesson, we discussed another key concepts are first uses of forest, second issues and reasons for deforestation, third social forestry and conservation of forest. లాస్ట్ సెషన్లో మనము ఫారెస్ట్ లెసన్ పార్ట్ 1లో ఉన్నటువంటి 6 కీ కాన్సెప్ట్స్లో ఓన్లీ 3 కాన్సెప్ట్సే మనము నేర్చుకోవడం జరిగింది. క్లైమాటిక్ రీజియన్స్ గురించి, కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి తెలుసుకున్నాం. అయితే ఈ సెషన్లో మనము అనదర్ కీ కాన్సెప్ట్స్ అయినటువంటి యూజెస్ ఆఫ్ ఫారెస్ట్, తర్వాత ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్, సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ గురించి. అండర్ ద టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ we learn kinds of forest in India, forest in India, present we learn forest in Andhra Pradesh. థర్డ్ కీ కాన్సెప్ట్ అయినటువంటి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లో మనము ఇండియాలో ఉన్నటువంటి వివిధ రకాల అడవులను గురించి, తర్వాత ఇండియాలో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ కింద ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వి లర్న్ ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే చిల్డ్రన్, ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ అనేవి ఏ విధంగా విస్తరించి ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, ఇవన్నీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, as per Indian State Forest Report 2019, Andhra Pradesh has a forest cover area is 37,392 square kilometers, which amounts to 22.94% of the total geographical area. As per Indian State Forest Reports 2019, Andhra Pradesh has a forest cover area is 37,392 square kilometers, which is the percentage of 22.94% of the total geographical area. అంటే మన ఆంధ్రప్రదేశ్లో 2019 లెక్కల ప్రకారం చూస్తే ఉన్నటువంటి మన రాష్ట్ర విస్తీర్ణంలో 37,392 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది ఉంది అన్నమాట. విచ్ డిస్టిక్ హ్యాస్ హైయెస్ట్ ఏరియా అండర్ ద ఫారెస్ట్ అంటే మన రాష్ట్రంలో ఏ జిల్లాలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉందని చెప్పుకుంటే వైఎస్ఆర్ కడప డిస్టిక్ హ్యాస్ హైయెస్ట్ ఏరియా అండర్ ద ఫారెస్ట్. అలాగనే which district has lowest area under the forest? Which district has lowest area under the forest? That is Krishna district. Krishna district has lowest area under the forest in terms of density. According to density, Visakhapatnam district is in the first position and Krishna district is in the last position. According to area, YSR Kadapa district has highest position in forest. According to area, Krishna district is lowest position in forest. At the same time, according to density, Visakhapatnam district is the first position and Krishna district is the last position. ఏరియా పరంగా చూస్తే కడప వచ్చేసి ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగి ఉంది, కృష్ణా డిస్టిక్ వచ్చేసి తక్కువ అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. అలాగనే డెన్సిటీ సాంద్రత పరంగా చూస్తే విశాఖపట్నం వచ్చేసి ఎక్కువ అటవీ విస్తీర్ణం, కృష్ణా జిల్లా వచ్చేసి తక్కువ అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ద ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్టెండ్ ఫ్రమ్ సింహాచలం హిల్స్ ఇన్ ద నార్త్ టు శేషాచలం హిల్స్ ఇన్ సౌత్.
Nallamala forest is the largest one. The forest in Andhra Pradesh extend from Simhachalam hills in the north to Seshachalam hills in south. నల్లమల ఫారెస్ట్ ఈజ్ ద లార్జెస్ట్ వన్. మన ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణము నార్త్ నుంచి చూసుకుంటే సింహాచల కొండల నుంచి మొదలుకొని సౌత్లో శేషాచల కొండల వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ అడవులలో నల్లమల అడవులు అనేది మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అతి పొడవైనటువంటి ఫారెస్ట్ అని చెప్తాం. సరే, ఇంకే చిల్డ్రన్ అబ్జర్వ్ దిస్ పిక్చర్. Observe the above Andhra Pradesh map. Which district have more forest cover and which district have less forest cover? Which district have more forest cover and which districts have less forest cover? ఈ పటాన్ని మనం పరిశీలించినట్లయితే ఏ జిల్లాలు ఎక్కువ అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి, ఏ జిల్లాలు తక్కువ అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నాయి అని చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కడప, విశాఖపట్నం వచ్చేసి ఎక్కువ అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉంటే, నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ వచ్చేసి తక్కువ అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉండడం జరిగింది. ఓకే చిల్డ్రన్, నౌ forest in Andhra Pradesh are mainly divided into 4 types based on rainfall, climate and types of soil. Andhra Pradesh lo forest 4 types based on rainfall, climate and types of soils. First one, moist deciduous forest. Moist deciduous forest. Second one, dry deciduous forest. Dry deciduous forest. Third, shrub forest or thorn forest. Shrub or thorn forest. Fourth one, tidal forest. First one, moist deciduous forest. These forests grow in area with a rainfall of 125 centimeters to 200 centimeters. ఇటువంటి ఫారెస్ట్ వచ్చేసి రెయిన్ఫాల్ 125 centimeters to 200 centimeters. These forests spread over the agency areas of Srikakulam, Visakhapatnam and East Godavari. Srikakulam, Visakhapatnam and East Godavari. The trees that grow in these forests are Vegi, Egisa, bamboo, Maddi, బండారు, జిట్టెగి అండ్ సాల్. అంటే ఇక్కడ లభించే కలపకు చెందిన రకాలు ఏంటంటే వేగి, ఎగిస, బ్యాంబూ, మద్ది, బండారు, జిట్టెగి అండ్ సాల్. దీస్ ఫారెస్ట్ గ్రోయింగ్ విత్ ద రైన్ఫాల్ ఆఫ్ 125 centimeters to 200 centimeters. These forests spread agency areas of Srikakulam, Visakhapatnam and East Godavari. In this forest, the trees are Vegi, Egisa, bamboo, Maddi, Bandaru, Chittegi and Sal. These types of forest, these trees are growing in this forest. Okay, next one and the second one, dry deciduous forest. Dry deciduous forest. These forests grow in areas with rainfall ranging from 75 centimeters to 100 centimeters. Here rainfall is only 75 centimeters to 100 centimeters. They spread over the district of YSR Kadapa, Kurnool, Anantapur and Chittoor. YSR Kadapa, Kurnool, Anantapur and Chittoor. This forest spread only Rayalaseema districts, Kadapa, Kurnool, Anantapur and Chittoor. Here trees are growing Maddi, Teak, Billu, Velaga, Egisa, Neem, Buruga, Moduga and red sandal trees are the important trees that grown in this forest. Dry deciduous forest.
These forests grow in areas with rainfall only 75 centimeter to 100 centimeters. They spread over the districts of YSR Kadapa, Kurnool, Anantapur, Chittoor, only Rayalaseema districts. Maddi, Teg, Billu, Velaga, Egisa, Neem, Buruga, Moduga, and red sandal trees are the important trees that grow in these forests. Red sandalwood is one of the rare species from in Seshachalam forest in the district of Kadapa and Chittoor. శేషాచల అడవులలో లభించేటటువంటి రెడ్ శాండల్ ఎర్ర చందనము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఏ డిస్టిక్లో ఎక్కువగా మనకు దొరుకుతుంది అంటే కడప అండ్ చిత్తూరు. కడప చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో రెడ్ శాండిల్ అనేది లభిస్తుంది. ఇట్ హాజ్ ఏ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ద ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇట్ హ్యాస్ ఏ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ద ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఆర్థికంగా ఇది ఒక ప్రత్యేక స్థానాన్ని, ఇది అంటే ఇక్కడ రెడ్ శాండిల్ ఈజ్ ఏ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది రెడ్ శాండిల్ అన్నమాట. దీనికి మంచి గిరాకీ అనేది ఉంది రెడ్ శాండిల్కి. కడప చిత్తూరు డిస్టిక్లో లభించే రెడ్ శాండిల్కి. ఓకే, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్. ఓకే చిల్డ్రన్, what are the uses of red sandalwood and sandalwood? These sandalwoods are found in dry deciduous forest. These sandalwoods are found in dry deciduous forest. ఈ రకమైనటువంటి చందనాలు, ఎర్ర చందనం కానీ డ్రై డెసిడియస్ ఫారెస్ట్లో లభిస్తాయి. అయితే what are the uses of red sandalwood and sandalwood? First of all, we know about red sandalwood. Uses of red sandalwood. Red sandalwood is a tree. This is one of the tree. The wood at the center of the trunk is used as medicine. This wood is used in medicine. Red sandalwood is used for treating digestive tract problems, fluid retentions and coughs, and for blood purification. This is used for medicines for treating digestive tract problems, fluid retention and coughs, and for blood purification. In manufacturing, red sandalwood is used as a flavoring in alcoholic beverages. Next, uses of sandalwood. Sandalwood is oil. Is used. Sandalwood is also one of the tree. Sandalwood oil is used cosmetics, perfumes and soaps. ఈ శాండల్వుడ్ వచ్చేసి కాస్మెటిక్ తయారీలో, పర్ఫ్యూమ్స్, సోప్స్ తయారీలో ఈ శాండిల్వుడ్ ఆయిల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. శాండిల్వుడ్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అండ్ సోప్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి shrub forest. Okay children, shrub forest. They grew in areas with a rainfall below 75 centimeters. In this forest grow with the rainfall below 75 centimeters. Below 75 centimeters. These forests grow in Rayalaseema region. These forests grow only in Rayalaseema region. That is YSR Kadapa, Kurnool, Anantapur and Chittoor districts. The plants that grow in these forests are tumma, that means babul, bulusu, regu, etc. Here the plants that grow in these forests are tumma, bulusu, regu, etc. These forests grow in areas rainfall below 75 centimeters. These forests are grown in only Rayalaseema region, that is YSR Kadapa, Kurnool, Anantapur and Chittoor districts only. The plants that grow in these forests are tumma. tumma ane babul ani kuda cheptam. tumma, bulusu, regu, etc.
Okay. Okay, children, in this region, one thing you observe, that is Kalivi Kodi. Kalivi Kodi that lives in Sri Lankamaleswara Abhayaranya in Kadapa district has been notified as rarest species by IUCN. IUCN means International Union for Conservation of Nature and Natural Resources. కలివికోడి దట్ లివ్స్ ఇన్ శ్రీ లంకమలేశ్వర అభయారణ్య. కలివికోడి మనకు కడప జిల్లాలోని లంకమలేశ్వర అభయారణ్యలో ఉండడం జరిగింది. అది ఒక అరుదైనటువంటి పక్షి జాతికి చెందినటువంటిది. నెక్స్ట్ ఫోర్త్ వన్ టైడల్ ఫారెస్ట్. ఈ టైడల్ ఫారెస్ట్ వచ్చేసి హౌ మచ్ కోస్టల్ లైన్ హ్యాస్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్. హౌ మచ్ కోస్టల్ లైన్ హ్యాస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఎంత ఉంది అని చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 974 కిలోమీటర్స్. 974 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్. These forests exist along this coastal line. Tidal forest exists along this coastal line. Example, Korangi region of East Godavari. ఉప్పు పొన్ను, బొడ్డు పొన్ను, ఉరడ, మడ్డ, తెల్ల, తెల్లమడ, పత్రి, పత్రి తీగ అండ్ బాలబంది తీగ trees are grown here. Example, region of East Godavari. ఉప్పు పొన్ను, బొడ్డు పొన్ను, ఉరడ, మడ, తెల్లమడ, పత్రి తీగ అండ్ బాలబంది తీగ trees are grown here. Has a coastal line of 974 kilometers. These forests exist along this coastal line. For example, Korangi region of East Godavari, ఉప్పు పొన్ను, బొడ్డు పొన్ను, ఉరడ, మడ, తెల్లమడ, పత్రి తీగ అండ్ బాలబంది తీగ trees are grown here. Various kinds of animals such as mongoose, eagle, squirrel, wild deer, striped squirrels, bear, etc. Habitats in forest of Andhra Pradesh. 13 wildlife sanctuaries and 3 national parks are established in Andhra Pradesh to protect flora and fauna. నెక్స్ట్ ట్రైబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఏ ట్రైబ్ ఈజ్ ఏ సోషల్ డివిజన్ ఇన్ ఏ ట్రెడిషనల్ సొసైటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఫ్యామిలీస్ లైక్డ్ బై సోషల్, ఎకనామిక్, రిలీజియస్, కల్చరల్ ఆర్ dialectual similarities. Some groups of people have been recognized as primitive tribal groups. They are Bondo, Chenchus, Kondareddis, Konda Savaras, etc. Some other tribes are Gond, Erkalas and Yanadis also. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ వచ్చేసి బోండో, చెంచూస్, కొండరెడ్డిస్, కొండ సవరాస్. సమ్ అదర్ ట్రైబ్స్ ఆర్ గోండ్, ఇరకలాస్ అండ్ యానాదీస్. చెంచూస్ ఆర్ an aboriginal tribe whose traditional way of life is based on hunting and gathering. ఈ ట్రైబల్ పీపుల్లో చెంచుల యొక్క ఆల్మోస్ట్ ఆల్ ట్రైబల్ పీపుల్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. చాలా మటుకు ట్రైబల్ పీపుల్ వాళ్ళ జీవనాధారము వేట మరియు సేకరణ మీదే ఆధారపడి ఉంటుంది. చెంచూస్ జీవన విధానం కూడా దేర్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. దే స్పీక్ చెంచు లాంగ్వేజ్. వీ కెన్ సీ దెమ్ ఇన్ నల్లమల ఫారెస్ట్. నల్లమల అడవులలో చెంచులు మనకు ఎక్కువగా కనిపిస్తారు. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ట్రైబల్ పీపుల్ దే ఆర్ లివ్డ్ ఇన్ బేస్డ్ ఆన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. ఓకే, ఫారెస్ట్ గురించి అంటే బ్రిటిష్ పీరియడ్లో ఫారెస్ట్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఇన్ బ్రిటిష్ పీరియడ్ forest, British government were divided in two types: protection forest, reserved forest. Forest department was established by the British in 1864. It prevented the tribal people from entering into the forest independently. The British forest department officials exploited the helpless tribal people.
They cheated them constantly and harassed them. The tribal people fought against them for their rights on the forest. Finally, the government realized that the protection of forest was impossible without the active role of the tribal people. The National Forest Policy 1988 declared that the primary task should be to associate the tribal people in the protection, regeneration and development of forest. అయితే బ్రిటిష్ వాళ్ళు మామూలుగా తొలి రోజుల్లో చూసుకుంటే, ఈ ఫారెస్ట్ మీద ఎక్కువగా వాళ్ళు ఫారెస్ట్‌లోనే పుట్టి, అక్కడే పెరిగి, వాటి మీదనే జీవనాధారం అనేది ఉండేటటువంటిది. కాకపోతే ఈ బ్రిటన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్రైబల్ పీపుల్‌ని అక్కడికి అలో చేయకుండా చేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళని హరాస్ చేయడం, ఎల్లగొట్టడం ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ హక్కుల కోసం ఎంతో పోరాటాలు కూడా చేయడం జరిగింది. తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1988లో ఫారెస్ట్ గురించి ఒక యాక్ట్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారము వీళ్ళకు కొన్ని హక్కులను కల్పించడం జరిగింది ట్రైబల్ పీపుల్‌కు. అంటే ఇంత విస్తీర్ణంలో వాళ్ళు పశువుల మేతకు కానీ, వాళ్ళ నివాసాలు ఏర్పరచుకోవడానికి కానీ, వ్యవసాయం చేసుకోవడం కానీ హక్కులు కల్పించడం అనేది జరిగింది. ఇది ఫారెస్ట్ గురించి. నెక్స్ట్ అవర్ కీ కాన్సెప్ట్ ఈజ్ యూజెస్ ఆఫ్ ఫారెస్ట్. ఫారెస్ట్ వల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనే దాని గురించి ఫోర్త్ కీ కాన్సెప్ట్లో ఇప్పుడు తెలుసుకుందాం. యూజెస్ ఆఫ్ ది ఫారెస్ట్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ అవర్ కీ కాన్సెప్ట్ ఈజ్ ఫోర్త్ వన్, యూజెస్ ఆఫ్ ఫారెస్ట్. యూజెస్ ఆఫ్ ఫారెస్ట్. ఫారెస్ట్ వల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ కీ కాన్సెప్ట్లో మనం తెలుసుకుందాం. Uses of forest can be divided into 4 categories. One is consumptive use, marketing. Third one is balancing ecosystem. Fourth one, research. First one we observe. Consumptive use. అంటే మన నిత్యం అవసరాలకు ఏ విధంగా ఫారెస్ట్ అనేది మనకు ఉపయోగపడుతోంది, రియల్ లైఫ్లో మనం ఏం వాడుతున్నాము ఫారెస్ట్ నుంచి వచ్చేటివి అని చూస్తే, కన్జంప్టివ్ యూస్ కింద ఫారెస్ట్ ప్రొవైడ్ కన్జ్యూమర్ గూడ్స్ లైక్ ఫ్రూట్స్, హనీ, ట్యూబర్స్, ఫైర్వుడ్ ఎక్సెట్రా. అండర్ ద కన్జంప్టివ్ యూస్, ఫారెస్ట్ ప్రొవైడ్ కన్జ్యూమర్ గూడ్స్ లైక్ ఫ్రూట్స్, హనీ, ట్యూబర్స్, ఫైర్వుడ్ ఎక్సెట్రా. సెకండ్ వన్, మార్కెటింగ్. వాణిజ్యపరంగా అటవీ ఉత్పత్తులను మనము అమ్ముకొని ఏ విధంగా లాభపడచ్చు అనే విధానంలో చూస్తే, మార్కెటింగ్ పరంగా చూస్తే టింబర్, బ్యాంబూ, మెడిసినల్ ప్లాంట్స్ ఎక్సెట్రా. అండర్ ద మార్కెటింగ్, టింబర్, బ్యాంబూ, మెడిసినల్ ప్లాంట్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఎకోసిస్టమ్. పర్యావరణాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తోంది, వాతావరణ కాలుష్యం అనేది ఏర్పడుతుంది కదా, ఆ కాలుష్యాన్ని నివారించి ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తోంది ఎకోసిస్టమ్ చూస్తే, ప్లాంట్స్ అబ్సార్బ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్, మినిమైజ్ ద టెంపరేచర్ ఇన్ అట్మాస్ఫియర్, reduce air pollution, roots help to prevent soil erosion, and also forest help roots to prevent soil erosion also. అంటే నేల కోతకు గురి కాకుండా కూడా ఈ ఫారెస్ట్స్ అనేవి మనకు హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ని అబ్సార్బ్ చేసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేయడం వల్ల ఈ ఎకోసిస్టమ్ అనేది బ్యాలెన్స్ జరుగుతోంది. అంతేకాకుండా మినిమైజ్ టెంపరేచర్, ఉష్ణోగ్రతను తగ్గించి ఈ మనకు సమతౌల్యాన్ని రక్షించడం జరుగుతుంది. అలా విధంగా రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ ఆల్సో. నెక్స్ట్ రీసెర్చ్. Many researchers are being done for the sake of forest conservation as well as for the sake of getting utilities from the forest. Researchers అనేది కూడా ఫారెస్ట్ హెల్ప్ఫుల్గా ఉందన్నమాట. దిస్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ఫారెస్ట్. ఈ విధంగా ఫారెస్ట్ యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 categories. Consumptive use, marketing, బ్యాలెన్సింగ్ ఎకోసిస్టమ్, రీసెర్చ్. ఈ యూజెస్ అనేవి మనము ఇప్పుడు
తెలుసుకున్నాం కదా! ఓకే. ఐ విల్ ఆస్క్ అనదర్ క్వెషన్ ఫర్ యూ. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? What is the role of forest in conservation of environment? Okay, this answer is role of forest in conservation of environment prevent soil erosion and help in maintaining fertility of soil. They provide shelter to wild animals and or areas that sustain biodiversity. మనకు పర్యావరణ సమతౌల్యాన్ని రక్షించడంలో ఫారెస్ట్ పాత్ర గురించి చూస్తే ఆయిల్ ఎరోసియన్ని కూడా క్రమక్షయాన్ని ఆపుతుంది. అదేవిధంగా ఫర్టైల్ ఆఫ్ సాయిల్ సాయిల్ యొక్క ఫర్టిలిటీ సారవంతాన్ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రొవైడ్ షెల్టర్ టు వైల్డ్ యానిమల్స్, అంతేకాకుండా బయోడైవర్సిటీ సస్టైన్ బయోడైవర్సిటీ కూడా సమతౌల్యాన్ని రక్షిస్తుంది, సుస్థిరాభివృద్ధిని ఇవ్వడం జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఫారెస్ట్ వల్ల మనకు లభించడం జరుగుతుంది. ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఫారెస్ట్. Next, our key concept is fifth one, issues and reasons for deforestation. What are the causes of deforestation? Deforestation is the cutting of trees in a large area or the destruction of forest by people. We know that the forests are an important part of our national wealth in terms of ecology and economy. Forests are exploited by us for our needs and greed. Let us look at some of the reasons for deforestation. Okay, now discuss some of the reasons for deforestation. First one, converting the forest land into agriculture land. డిఫారెస్టేషన్ జరగడానికి రీజన్స్ చూస్తే ఫస్ట్ వన్, కన్వర్టింగ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఇంటూ అగ్రికల్చర్ ల్యాండ్. అటవీ భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం ఒక రీజన్ అయితే, సెకండ్ వన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్యామ్స్. రోడ్ల నిర్మాణానికి, డ్యామ్స్ నిర్మాణానికి ఈ అటవీ భూమిని యూజ్ చేసుకోవడం. నెక్స్ట్ టింబర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇండస్ట్రియల్ పర్పసెస్. పారిశ్రామిక అవసరాల నిమిత్తము అటవీ భూమిని యూజ్ చేసుకోవడం. మిస్యూస్ బిహేవియర్ ఆఫ్ సెట్టింగ్ ద ఫారెస్ట్ ఆన్ ఫైర్ బై సమ్ పీపుల్ కాజెస్ గ్రేట్ లాస్. కొంతమంది పిల్లలు కానీ వ్యక్తులు కానీ మిస్బిహేవియర్తో అడవికి నిప్పు పెట్టడం, అనుకోకుండా అది ఫైర్ అవ్వడం, వీటి వల్ల కూడా ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. రీజన్స్ ఆఫ్ ది డిఫారెస్టేషన్లో ఫస్ట్ వన్, కన్వర్టింగ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఇంటూ అగ్రికల్చర్ ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్కి యూజ్ చేయడం. సెకండ్ వన్, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్యామ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ టింబర్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పర్పసెస్. నెక్స్ట్ మిస్యూస్ బిహేవియర్ ఆఫ్ సెట్టింగ్ ద ఫారెస్ట్ ఆన్ ఫైర్ బై సమ్ పీపుల్ కాజెస్ గ్రేట్ లాస్. వీటిన్నిటి వల్ల డిఫారెస్టేషన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఐఎమ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్? డిఫారెస్టేషన్ జరగడానికి కారణాలు ఇప్పుడు నేను కొన్ని చెప్పాను కదా. ద ఆన్సర్ ఈజ్ కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఆర్ అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్, వుడ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ such as road building and urbanization. Rarely is there a single direct cause of deforestation. Okay children, another question for you. Suggest a few measures for afforestation. కొన్ని సూచనలు సలహాలు ఇవ్వమని అడగడం అనమాట. అఫారెస్టేషన్ జరగకుండా, డిఫారెస్టేషన్ జరగకుండా కొన్ని సూచనలు సలహాలు. Answer is, some of the steps we can take to conserve our forest resources are as follows. First one, regulated and planned cutting of trees.
అంటే ఒక ప్లాంట్ ప్రకారం ట్రీస్ కట్ చేసుకోవాలనమాట. అవసరాలనేవి ఉంటాయి. నీడ్స్ అనేవి ఉంటాయి. అలాగని అది ఒక లెక్క లేకుండా కట్ చేయడం అనేది ఉండకూడదు. ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లానింగ్ అనేది మనకు ఉండాలనమాట. సెకండ్ వన్ కంట్రోల్ ఓవర్ ఫారెస్ట్ ఫైర్. ఫారెస్ట్ ఫైర్ అనేది జరగకుండా చూసుకోవాలి. రీఫారెస్టేషన్ అండ్ అఫారెస్టేషన్. మనం ఒక చెట్టు నరికామంటే ఇంకొక చెట్టును అక్కడ నాటేటట్టుగా ప్లాంటేషన్ అనేది చూసుకోవాలి. రీఫారెస్టేషన్ అనేది జరగాలి. చెక్ అవర్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ హ్యాబిటేషన్ పర్పసెస్. ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్. నెక్స్ట్ ప్రాపర్ యుటిలైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ ప్రోడక్ట్. ప్రాపర్ యుటిలైజేషన్ అనేది ఉండాలి ఫారెస్ట్ కానీ ఫారెస్ట్ ప్రోడక్ట్స్లో కానీ. వన్స్ అగైన్ రిపీట్ దీస్ సజెషన్స్. ఫస్ట్ వన్ రెగ్యులేటెడ్ అండ్ ప్లాంట్ కట్టింగ్ ఆఫ్ ట్రీస్. సెకండ్ వన్ కంట్రోల్ ఓవర్ ఫారెస్ట్ ఫైర్. థర్డ్ వన్ రీఫారెస్టేషన్ అండ్ అఫారెస్టేషన్. ఫోర్త్ చెక్ అవర్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ హ్యాబిటేషన్ పర్పసెస్. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్. నెక్స్ట్ ప్రాపర్ యుటిలైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ products. Next our key concept is sixth one social forestry and conservation of forest. What is social forestry? Social forestry is a concept taken up for conservation of forests and afforestation in barren and deforested lands for the purpose of helping environment, social and rural development. Social forestry refers to the management of forests for the benefits of local communities. The government has undertaken social afforestation to reduce air pollution and promote a variety of industries. It is also aimed to increase greenery in and around industrial areas, barren lands. సామాజిక అడవుల పెంపక పథకం వలన ఏమవుతుందంటే డిఫారెస్టేషన్కి గురైనటువంటిది మనం ఫారెస్టేషన్గా మార్చుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా మన సరౌండింగ్స్ గ్రీనరీగా టు ఇంక్రీజ్ గ్రీనరీ ఇన్ అండ్ అరౌండ్ అవర్ సరౌండింగ్స్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆల్సో. పరిశ్రమల వలన ఏర్పడినటువంటి వ్యర్థాల వల్ల వచ్చినటువంటి కాలుష్యాన్ని నివారించి ఈ గ్రీనరీగా మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ ఫారెస్ట్రీ అనేది ఒక కాన్సెప్ట్ టేకన్ అప్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ అఫారెస్టేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ చిల్డ్రన్. డూ యూ అబ్జర్వ్ ఎనీ ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ ఇన్ యువర్ సరౌండింగ్స్? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ప్లాంటేషన్? Do you observe any plantation in your surroundings? What are the uses of forest? ఈ సరౌండింగ్స్లో మొక్కల పెంపకాన్ని మొక్కలు నాటడం గురించి మీరు గమనించినట్లయితే ఒకసారి ప్లాంటేషన్ వల్ల యూజెస్ అనేవి చెప్పాలన్నమాట. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ ప్లాంటేషన్ అంటే నెంబర్ ఆఫ్ యూజెస్ ఫర్ అవర్ ప్లాంటేషన్. ఫస్ట్ వన్ fuel wood. Wood is an important energy source for cooking and heating for the rural population. Heating for the rural population. Second one fencing, soil erosion check, bamboo, medicinal use, fiber, essential oils, timber. మనకు ఈ ప్లాంటేషన్ వల్ల ఏమవుతుందంటే సాయిల్ ఎరోజియన్కి చెక్ పెట్టేయచ్చు, అంటే భూమి కోతకు గురి కాకుండా. తర్వాత బ్యాంబూ స్టిక్స్, తర్వాత ఫైబర్, ఎసెన్షియల్ ఆయిల్స్, టింబర్, మెడిసినల్ ప్లాంటేషన్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఔషధ మొక్కల నుంచి మనము మందులు తయారీ చేసి కాఫ్ సిరప్గా కానీ తర్వాత బ్లడ్ ఫ్యూయల్స్కి కానీ ప్యూరిఫైడ్ కానీ యూజ్ చేస్తారనమాట. అంటే మెడిసినల్గా కూడా మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కొన్ని ఫారెస్ట్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, నౌ వి లర్న్ సమ్ అబౌట్ ఫారెస్ట్ యాక్ట్. ఇన్ 1894 the forest law was implemented. Next 1950 forest festival was implemented.
In 1952, National Forest Policy. In 1980, Forest Conservation Act was implemented. In 2006, Forest Rights Act was implemented. These are some forest acts. Now we learn about Forest Right Act 2006. In December 2006, the Right Act was passed, which accords legal recognition to the rights of traditional forest dwelling communities and partially corrects the injustice caused by colonial era forest laws. In December 2006, the Forest Right Act was passed, which accords legal recognition to the rights of traditional forest dwelling communities and partially corrects the injustice caused by colonial era ఫారెస్ట్ లాస్. అంటే 2006లో మనకు వచ్చినటువంటి ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా పూర్వ సాంప్రదాయ పద్ధతులను తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. అంటే ఇన్ బ్రిటిష్ పీరియడ్లో ట్రైబల్ పీపుల్కి ఫారెస్ట్ మీద ఉన్నటువంటి రైట్స్ తొలగించడం జరిగింది. ఏవైతే వాళ్ళకున్నాయో ఆ రైట్స్ అన్నీ తిరిగి ధరించడం జరిగింది. అంటే ట్రైబల్ పీపుల్కి ఉన్నటువంటి హక్కులు వాళ్ళకు ఫారెస్ట్ యాక్ట్ 2006 ప్రకారం ఇవ్వడం జరిగింది. సరే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. 2006 ఫారెస్ట్ యాక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ద యాక్ట్ రికగ్నైజెస్ అండ్ వెస్ ద ఫారెస్ట్ రైట్స్ అండ్ ఆక్యుపేషన్ ఇన్ ఫారెస్ట్ ల్యాండ్ ఇన్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ హూ హ్యావ్ బీన్ రిసైడింగ్ ఇన్ సచ్ ఫారెస్ట్ ఫర్ జనరేషన్స్. ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు అక్కడ నివాసాలు ఏర్పరచుకోవడానికి, వాటి నుంచి అక్కడ దొరికేటటువంటి ఉత్పత్తులను సేకరించడానికి వాళ్ళకు రైట్స్ అనేవి పునరుద్ధరించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్, ద యాక్ట్ ఆల్సో ఎస్టాబ్లిషెస్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ అథారిటీ ఫార్ సస్టైనబుల్ యూజ్, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఆఫ్ scheduled tribes and traditional forest dwellers. Next, third one, it seeks to rectify colonial injustice to the forest dwelling scheduled tribes and other traditional forest dwellers who are integral to the very survival and sustainability of the forest ecosystem. ఫారెస్ట్ అటవీ నిర్మూలన అనేది జరగకుండా ట్రైబల్ పీపుల్కి అందులో వాళ్ళ హక్కులను పునరుద్ధరించడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవడానికి కానీ, అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకోవడానికి కానీ, తర్వాత నివాసాలు ఏర్పరచుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్, నౌ we observe glossary. First one, flora, the plants of a particular region. The plants of a particular region. Fauna, the animals of a particular region. Next, dense forest, the trees that grow close together. The trees that grow close together. Climate, the weather conditions prevailing in an area over a long period. The weather conditions are over a long period, that is called climate. Next one, transpiration, the exertion of water vapor through the stomata. Next, Sundarbans, the dominant mangrove species in West Bengal. Sundarbans are seen in the state of West Bengal. West Bengal అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి మడ అడవులను సుందర్బన్స్ అని చెప్తాం. కోనిఫెరస్ ట్రీస్, shrubs having needle shaped leaves, that called coniferous trees. Next, urbanization, population shift from rural to urban areas. Population shift from rural to urban areas. Aboriginal, inhabiting in a land from the earliest time, అంటే ఆదిమ మానవులు నివసించేటటువంటి పీరియడ్
లో ఉన్నటువంటి దాన్ని అబారిజినల్ అని చెప్తాం. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్, ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ అర్త్స్ యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్. మామూలుగా భూమి మీద ఉన్నటువంటి టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే దాన్ని గ్లోబల్ వార్మింగ్ అని చెప్తాం. నెక్స్ట్ సాయిల్ ఎరాజియన్, గ్రాడ్యువల్ రిమూవల్ ఆఫ్ టాప్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్. గ్రాడ్యువల్ రిమూవల్ ఆఫ్ టాప్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్. Today your homework. Now it is homework time. First one, mention the types of forests in India. Mention the types of forest in India. Right answer this question in your notebook. Second question, describe briefly about the evergreen forest. Describe briefly about the evergreen forest. Write down in your notebooks answers for these questions to your notebooks. Okay, children, we will meet again next class. Thank you. Okay, bye, children.